హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంతకుముందు చూసినటువంటి రెండు వీడియోస్లో మనకు రెండు ప్రాబ్లమ్స్ చూసాం కదా, మ్యాక్సిమం మినిమం నుండి. ఆ క్వశ్చన్స్కి షార్ట్కట్లో ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఇది చాలా లెందీ ప్రాబ్లం కదా, సో ఇలా మనం ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం దానికోసం ఒక షార్ట్కట్ వీడియో ఉంది. సో ఆ షార్ట్కట్ ఆ ట్రిక్ ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఆ క్వశ్చన్ ఏంటి అసలుకి, ఒక రెక్టాంగులర్ షీట్ ఉంది, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఉంది. దానికి 4 కార్నర్స్లో మనకి 4 స్క్వేర్స్ కట్ చేసాము. కట్ చేసిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసిన తర్వాత మనకి రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అయింది. ఆ బాక్స్ యొక్క వాల్యూమ్ మ్యాక్సిమం అయితే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత, అదేవిధంగా ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ కూడా 4 కార్నర్స్ కట్ చేసాం. 4 కార్నర్స్ కట్ చేసిన తర్వాత మనం వాటిని ఫోల్డ్ అప్ చేసాం, మనకు ఒక బాక్స్ ఫామ్ అయింది. దాని యొక్క వాల్యూమ్ కూడా మ్యాక్సిమం అయితే కట్ చేసినటువంటి స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ ఉంది కదా. ఆ రెండు క్వశ్చన్లకి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. దానికోసం మనకి ఇది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ కనుక్కోవడానికి మనకి ఇది ఒక షార్ట్కట్ ట్రిక్ అనమాట. అదేంటంటే a + b - √a² + b² - ab/6. ఇక్కడ a అంటే లెంత్, b అంటే బ్రెడ్త్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ అవే ఉన్నాయి కాబట్టి సేమ్ వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. a అంటే మనకి 45 ఇచ్చాడు, b అంటే 24 ఇచ్చాడు. 45² అంటే 2025, 24² అంటే 576 - 1080 రెండింటిని మల్టిప్లై చేస్తే ab చేస్తే. సో 45 + 24 అంటే ఎంత, మనకి 69 మైనస్ ఇది మొత్తం చేస్తే మనకి ఏమవుతుందంటే 1521 వస్తుంది. ఓకే, √1521/6. మరి √1521 అంటే ఎంత, మనకి 39² సో 39 బై మనకి ఎంత 6. 30/6 అంటే మనకి ఎంత 5 అనమాట. సో ఇదే మన ఎక్స్ యొక్క వాల్యూ అనమాట. వెరీ సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. అదేవిధంగా మనకి సైడ్ స్క్వేర్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఒక క్వశ్చన్ ఉంది కదా, ఆ స్క్వేర్ యొక్క ఆన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 18 ఇచ్చాడు అనమాట. సింపుల్గా దానికి ఆన్సర్ షార్ట్కట్ ట్రిక్ ఏంటంటే a/6 అనమాట. a/6 అంటే ఏంటి, ఇచ్చినటువంటి స్క్వేర్ యొక్క లెంత్, స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. 18/6 అంటే ఎంత, 3. అదే మన ఆన్సర్, x = 3నే మన ఆన్సర్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి x = ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకే, స్క్వేర్ పీస్కి. మరి రెక్టాంగులర్ పీస్కి ఎంత వచ్చింది, మనకి రెక్టాంగులర్ పీస్కి అయితేనేమో మనకి ఇక్కడ x = 5 వచ్చింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి x = 5 వచ్చింది. ఈ షార్ట్కట్ ట్రిక్ యూజ్ చేస్తే మనకి x = 3 వస్తుంది. ఖచ్చితంగా ఇది అన్ని క్వశ్చన్స్కి వర్కౌట్ అవుతుంది, ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.